నెల్లూరు ప్రెస్ క్లబ్ లో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు బొమ్మెల్ల బాలచెన్నయ్య మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుమారు 70 సంవత్సరాల క్రితమే మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో హిందూ కోడ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో నెహ్రూ ప్రభుత్వం దానిని ఆమోదించలేదని విమర్శించారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ దళితులు, ఆదివాసీలు, మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని దాదాపు 60 సంవత్సరాలు పాలించి మోసం చేసిందని ఆరోపించారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు బొమ్మెల్ల బాలచెన్నయ్య మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుమారు 70 సంవత్సరాల క్రితమే మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో హిందూ కోడ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో నెహ్రూ ప్రభుత్వం దానిని ఆమోదించలేదని విమర్శించారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ దళితులు, ఆదివాసీలు, మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని దాదాపు 60 సంవత్సరాలు పాలించి మోసం చేసిందని ఆరోపించారు. నిన్న స్పష్టంగా తేట తెల్లిమైందని మేము ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇండియా కూటమిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మహిళా బిల్లు కోసం ప్రవేశపెట్టినటువంటి ఎన్డీఏ భాగస్వామ్యానికి ఈనాడు రాష్ట్ర దళిత సేన కానివ్వండి, అంబేద్కర్ సాధన సమితి అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు మన పల్లం వెంకయ్య గారు, సీనియర్ దళిత నాయకులు దళిత బాబు, మరి ఆనంద్ గారు, ఇక్కడ దళిత ఐక్యవేదిక సంయుక్తంగా మేము దీన్ని ఎన్డీఏ కూటమికి మేము సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు మా దళితులు, ఆదివాసీలు, మహిళల యొక్క ఓట్ బ్యాంక్ తోటి 60 సంవత్సరాలు పరిపాలించి దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా మేము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తాం. దీన్ని మీరు చేసినటువంటి నిన్న వికృత శాస్త్రాలకి ఈ సందర్భంగా మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బాలచెన్నయ్య బొమ్మెల్ల, చైర్మన్ రాష్ట్ర దళిత సేన.